ఇదే ఇందాక నేను చెప్పిన వడకునాథన్ టెంపుల్. లోపలికి అసలు అలౌడ్ కాదనమాట. బయటికి వచ్చాక కొన్ని ఫొటోస్ తీసాము లోపల వైపు. అది 9 ఎకరాల్లో ఉన్న గుడి అనమాట. సో చాలా బాగుంది, ఓల్డ్ కట్టడం అదిరిపోయింది. దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేసిన ఈ టోటల్ నెయ్యి ఎంత ఎండాకాలంలో అయినా సరే చెక్కు చెదరకుండా గడ్డగా ఉంటుందన్నమాట. అసలు అది ఆ శివలింగం అనేది కనిపించదు, మొత్తం ఆ నెయ్యే మొత్తం రాసేసి ఉంటుంది. అది ఎగుడు దిగుడుగా మొత్తం ఇదిగా అలా రాస్తారన్నమాట. అంటే నున్నగా కూడా ఉండదన్నమాట, జస్ట్ అలా పోసినట్టుగా ఉండలు ఉండలుగా ఉంటుందన్నమాట శివలింగం మీద. సో చాలా వెరైటీగా ఉంటుంది. ఎంత అలా ఉన్నా కూడా, శుద్ధలుగా ఉన్నా కూడా, ఎంత ఎండాకాలంలో కూడా కొంచెం కూడా అది కరగదుట. దాన్ని మనకి మందుల్లో వాటిల్లో వాడతారట. వెరీ పవర్ఫుల్ట. చాలా దీర్ఘకాలికమైన జబ్బులు నయం చేయటానికి ఆ నెయ్యి రాసుకుంటే చాలా మంచిదిట. ప్లస్ అది దాన్ని ప్రసాదంగా ఇస్తారు. దాన్ని మనం అన్నంలో కలుపుకుని తిన్నా కూడా చాలా మంచిదిట. అదే ఇక్కడ ప్రసాదం, మెయిన్ ప్రసాదం నెయ్యి అదనమాట. ఇది కేరళలోని త్రిశూర్ అనే ఒక ఊరిలో వడకునాథన్ అనే ఒక టెంపుల్. ఆ టెంపుల్ చరిత్ర ఏంటంటే, పరశురాముడు ఆయన సంపాదించిన భూమినంతటిని దానం చేసేసిన తర్వాత ఆయన సముద్రుని అడిగి కొంత ప్లేస్ తీసుకుంటారు కదా. ఆ ప్లేస్లో ఫస్ట్ శివుడిని ప్రతిష్ఠిద్దామని చెప్పనని ఆయన కైలాసానికి వెళ్ళి శివుడిని, పార్వతిని, విఘ్నేశ్వరుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరుకుంటే ఆ నలుగురు బయలుదేరి వస్తారు. వచ్చి ఈ ప్లేస్లో, ఇక్కడ ఈ త్రిశూర్లో ఉన్న ఈ ప్లేస్లో శ్రీ మూలస్థానం అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి వాళ్ళు అంతర్ధానం అవుతారు. సో ఒక విగ్రహాలుగా ఉంటాయి. సో ఇక్కడ స్వయంభూలుగా వచ్చినట్టు అన్నమాట. అలా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొచ్చిరాజు దానికి ఒక చక్కటి గుడిని కట్టి అక్కడ ప్రతిష్ఠించి చేశారన్నమాట. సో ఇప్పుడే గుడి ఓపెన్ అవ్వబోతోంది, లైన్ స్టార్ట్ అయింది, నేను వీడియో తీస్తున్నాను. సో ఇది మూలస్థానము. ఇక్కడ వెలసిన విగ్రహాలని లోపల పెట్టి గుడి చేశారన్నమాట, గుడి కట్టారు. అది